अपने दिल्ली दौरे से वापस लौटने के बाद तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने आज हफ्ते को रंगारेड्डी जिले के मोइनाबाद मंडल के चिलकूर में हॉस्टल और गुरुकुलों के तलबा के लिए कॉमन डाइट प्लान का आगाज किया। सीएम रेवंत रेड्डी ने टीजी सोशल वेलफेयर रेजिडेंशियल स्कूल में कॉमन डाइट प्लान का आगाज करते हुए तलबा के साथ खाना खाया। इस मौके पर गवर्नमेंट विप एमएलसी पट्टनम महेंदर रेड्डी, चेवेल्ला एमएलए काले यादయ్య, कॉरपोरेशनों के चेयरमैन, जिला कलेक्टर और दीगर आला अहदेदारों ने शिरकत की। बादशाह इस मौके पर मुनक्किदा जलसे से खिताब करते हुए सीएम रेवंत रेड्डी ने गुरुकुल्स में फूड पॉइजनिंग के वाकयात पर सख्त बरहमी का इजहार किया और हुक्काम को सख्त अल्फाज में कहा कि गुरुकुलों और हॉस्टल में तलबा की मौत जैसे वाकयात दोबारा नहीं होने चाहिए। उन्होंने तलबा को मशवरा दिया कि वो मेस कमेटियां बना सकते हैं और खाने पकाने के दौरान निगरानी कर सकते हैं। रेवंत रेड्डी ने कहा कि गुरुकुल्स में तलबा के लिए ये एक नया डाइट प्लान है। हफ्ते में 5 दिन अंडे देने का फैसला किया गया है। उनका कहना था कि रियासत के गुरुकुलों में तब्दीलियां की जा रही हैं। रिहायशी स्कूलों में तालीमी मियार को बुलंद किया जाएगा। सीएम ने कहा कि तालीम पर खर्च करना मुस्तकबिल के लिए सरमायाकारी है। అదే విధంగా నిన్న మనం చాలా హాస్టల్స్ వీటిలో ఫుడ్ పాయిజన్ అయినట్టు పిల్లల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలోనే ఒక అమ్మాయి చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో పెడుతుండ్రు, కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా. వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో, రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువేం ఉండదు. శ్రీమంతులకు వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది, పేదలకు ప్రేమ తక్కువ ఉంటుంది అన్న భావన సరైనది కాదు. మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి, ఈ ప్రభుత్వాన్ని నమ్మి, ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము, వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇది మన గౌరవం, మన ప్రతిష్టను పెంచేదా, లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మసకబారేదా? ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను విద్యార్థులకు కూడా మీరు మెస్ కమిటీలాగా పెట్టుకోండి. నేను అధికారులకు కూడా సూచన చేస్తున్నా. ఇదే విద్యార్థులను ఒక మెస్ కమిటీగా పెడితే వండే కాడ నుంచి వడ్డించే వరకు ఈ పిల్లలే స్వయంగా పర్యవేక్షించిండ్రు అనుకో, వాళ్ళ కోసం వండే వంట నాణ్యత ఉందా లేదా, వాళ్ళ కోసం వడ్డించే భోజనం నాణ్యత ఉందా లేదా అనేది పరిశీలించుకునే అవకాశం వాళ్ళకే ఇస్తే వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటారు. ఎక్కడైనా తప్పిదం జరిగితే వాళ్ళే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో నేను అధికారులకు సూచన చేస్తున్నా, మెస్ మేనేజ్మెంట్ కమిటీలను విద్యార్థుల నుంచి ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళ నుంచే కొంతమందిని వంట వండే కాడ నుంచి పరిశీలించడానికి పెట్టుకుంటే వాళ్ళే సూపర్వైజ్ చేసుకుంటారు. Are you suffering from a diabetic foot? At Shifa Clinic, we offer guaranteed treatment without cutting your leg. Struggling with kidney failure? No need for dialysis. And for high blood pressure or diabetes, we can help you stop lifelong medication. Visit Shifa Clinic in Hydernagar today for advanced and effective treatments.